పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,50,000 పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీలో కొల్లిశెట్టి శారదా గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు ఎమ్మెల్యే నజీర్ హాజరై గృహ యజమానిని అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పేదల గృహ నిర్మాణ కార్యక్రమం వల్ల సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే నజీర్ పేర్కొన్నారు. శారదా కుటుంబ సభ్యులు పచ్చని తోరణాలు, ఆత్మీయ స్వాగతంతో అతిథులను ఆహ్వానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు మనందరం కూడా ఒక చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు అవటం. ఎందుకంటే ఇల్లు అనేది మనందరికి కూడా తెలుసు, ఒక సెంటిమెంట్. ఎవరైనా సొంత ఇల్లు కావాలంటే జీవితాంతం కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని మొదటి కోరిక ఎవరికైనా ఉందంటే అది సొంత ఇల్లు కావాలనుకోవడం. అటువంటి కోరికని ఏదో మా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత ఆలోచించి చేసుకునేటువంటి పరిస్థితులు కాకుండా, స్థలం ఉన్నా కూడా కట్టుకోలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని, అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రంలో ఏ పేదవాడి కూడా సొంత ఇల్లు లేకుండా బాధపడకూడదు, దఫాల వారీగా వాళ్ళందరికీ కూడా ఆ కళను సాకారం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ కళను సాకారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5 లక్షల ఇళ్లు శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం ఓన్లీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అది సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు ఉండి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా కూడా ప్రత్యేకమైనటువంటి ఈ పథకం కోసం ఆనాడు మీ అందరికి కూడా తెలుసు, గుంటూరు నగర చుట్టుపక్కలలోనే టిట్కో గృహాల పేరుతో 7,400 ఇళ్లు అపార్ట్మెంట్స్ కట్టించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క ఇల్లు మీరు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ ఈ ఇల్లు మేము కట్టామని చెప్పి చెప్పడానికి ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇల్లు పూర్తి చేసి 80% పూర్తి చేసినటువంటి ఇల్లుని పెండింగ్ పెట్టేసి 4.5 సంవత్సరాలు డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. మీ అందరు చూసుంటారు, టిట్కోలకు డబ్బు కట్టి వాళ్ళందరూ కూడా 25,365 అడుగుల కోసం 25,000 కట్టారు. కట్టినటువంటి వాళ్ళకి ఆ ఇల్లు అలాట్మెంట్ చేయకుండా, వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా 4.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అధిక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇళ్లకి 3 రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఈ పరిస్థితి కట్టిందంతా చంద్రబాబు నాయుడు గారు 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు 7,400 ఇళ్లు కట్టిస్తే ఆ 80% పూర్తయినటువంటి ఇళ్లు 20% పనులు చేయకుండా కేవలం డోర్లు, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అవి చేయాల్సిన పనులు కూడా చేయకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయనకు ఆ టిట్కో గృహాలు గుర్తుకొచ్చి ఆ 12 లక్షల గృహాలకు కూడా ఆయన పెయింట్ వేసుకున్నాడు, ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఈ విధంగా అంతేకాకుండా మనందరం కూడా చూసాం, జగనన్న కాలనీల పేరుతో మీ అందరికీ పొలాలు ఇచ్చారు, ప్లాట్లు కాదు. చాలా మందికి ప్లాట్ అని చెప్పి ఇచ్చారు, కానీ పొలాలు సెంటులో ఉండమని చెప్పి 48 గజాల్లో ఇల్లు కట్టుకోమని చెప్పి జగనన్న కాలనీలో అలాట్ చేశారు. అది ఎక్కడంటే అంటే మారుమూల గ్రామాల్లో, లేకపోతే కుంటల్లో, వాగుల్లో వాళ్ళంతా దోచుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు 60 లక్షలు ఉన్నటువంటి ఎకరానికి ₹1 కోటి చేసి ప్రభుత్వం డబ్బులు దండుకొని
అక్కడ సెంటు భూమి పేదవాడికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయనైతే 700 కోట్లతో వైజాగ్ లో ఏం కట్టుకున్నాడు, రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. 700 కోట్లతో ఒక్క ఇల్లు కట్టుకున్నాడు ఉండడానికి. అదే 700 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ప్రతి పేదవాడికి కూడా 700 కోట్లు పంచి సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి పని చేసుకుంటూ వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆశల్ని ఏ విధంగా సాకారం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వం మన ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మీరు చూసుంటారు, గుంటూరు నగర అభివృద్ధిలో కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనం నందివేలు బ్రిడ్జ్ గత 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 5 సంవత్సరాల్లో నందివేలుగు బ్రిడ్జ్ ఇక్కడ నుంచి మనం ఆ బ్రిడ్జ్ కడతారా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జ్ కార్యక్రమం మొదలై 3 నెలలు ఓపెన్ అయిపోతా ఉంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాల ముందు అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ కడితే ఇబ్బంది పడి రోజు ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కొత్తగా నిర్మించబోతా ఉన్నాం. ఇదంతా కేవలం 18 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు. నిన్నగాక మొన్న బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద మనందరూ కూడా ఎంతో శ్రద్ధ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయని వెతుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ నగరం చుట్టుపక్కల ఎక్కడ కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విశాలమైనటువంటి క్రీడా మైదానం లేనటువంటి పరిస్థితుల్లో మనకు ఆల్రెడీ ఉన్నటువంటి మైదానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత మా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కలిసి 14 కోట్ల రూపాయలు ఆ స్టేడియం ని అభివృద్ధి చేయడానికి తీసుకొని వచ్చాం. మళ్ళీ మీరు మీ ఐపీడీఎల్ కాలనీకి సంబంధించి అనేక రోడ్లు పడతా ఉన్నాయి. మీరు కూడా మీ రోడ్డు గురించి అడిగారు. తప్పకుండా 2 నెలల లోపల ఆ కార్యక్రమం మొదలవుతుంది. మళ్ళీ ఇంకోటి, ఈ రోడ్డు 60 అడుగుల రోడ్డు కాబోతా ఉంది. మీ ఐపీడీఎల్ కాలనీ రోడ్డు ఇక్కడి నుంచి బైపాస్ దాకా 60 అడుగుల రోడ్డు అవుద్ది. మీకు ఇటు నుంచి డైరెక్ట్ గా హైవే ఎక్కేటువంటి విధంగా 60 అడుగుల రోడ్డు కాబోతా ఉంది. ఇవన్నీ కూడా ఎవరు అడగాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని మేమే ఆలోచించి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీకు పక్కన అటు పక్కన ఉన్నటువంటి విజయశాంతి నగర్, సాయి కృష్ణ నగర్ లో అన్ని రోడ్లు వేసాం. దీనికన్నా ముందు అది కాలనీ, అందుకని అక్కడ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మొదలు పెడదాం అనేటువంటి ఆలోచన ఉంది. మీరు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కూడా మా వసూలు ఆయనది. నేను ఆ స్థలం తీసుకొని ఆ బిల్డర్స్ కి నేనే ఇచ్చా, ఆయన దగ్గర కొని. ఆ విధంగా ఈ ప్రాంతంలో అంతా ఇక్కడే పుట్టి పెరిగినండి కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద కూడా అవగాహన ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. ఈ ప్రభుత్వం మంచి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వం. మీకు ఎటువంటి సమస్యలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మా దగ్గరికి రావచ్చు. ఈ హౌసింగ్ స్కీమ్ గురించి 2.5 లక్షల రూపాయలు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం. గతంలో 1,80,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఖర్చులు పెరిగిపోయినాయి. ఇల్లు కట్టుకోవాలంటే 1 లక్షతోనో 2 లక్షలతో అయ్యే పని కాదు. చిన్న పాక వేసుకోవాలన్నా ఈరోజు 2 లక్షలు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఈ విధంగా లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నగర అభివృద్ధితో పాటు సామాన్యంగా మీరందరూ చూసుంటారు, పెన్షన్లు గాని 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడం, మా సోదరి మళ్ళైతే ఉచితంగా బస్సు, ఫ్రీ బస్సు, గ్యాస్, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వచ్చి ఏదో మాటలు చెప్తాడు, మాటలు చెప్పి నమ్మిస్తాడు. ఏం చెప్తాడు? అన్ని చెప్తానండి, గోల్డ్ బిస్కెట్ ఇప్పిస్తానంటాడు. ఆ గోల్డ్ బిస్కెట్లు ఏదో ఇస్తాడని చెప్పి డూప్లికేట్ ఇచ్చేసి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అతనే తీసుకుంటాడు. మళ్ళీ డాల్డా బిస్కెట్ ఇస్తాడు. మీరందరూ బంగారం అనుకుంటారు. ఆయన మాటలు నమ్మి ఎవరు మోసపోకండి. ఈ ప్రభుత్వం ఉంటే 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అభివృద్ధి చెందుతుంది.